సో తమిళనాడు చూసారు కదా. సో మన ఫ్యాన్ ఖరాబ్ అయితే మనమే చేసుకోవచ్చు. అది ఎలానో నేను చెప్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 3 వైర్స్ ఉంటాయి అన్నమాట. ఇది కండెన్సర్. ఒకవేళ ఇది పోతే స్లోగా తిరుగుతుంది. ఒకవేళ మీ ఫ్యాన్ స్లోగా తిరిగింది అనుకో, దాదాపు ఇది 40-50 రూపీస్ ఉంటుంది మార్కెట్లో. వెళ్ళి తెచ్చుకొని వేసుకోండి. యాస్టీస్ ఎట్లుందో అట్లా వేసుకోండి. యాక్చువల్లీ ఈడ ఒక గడ్డు ఉంటుంది, ఈడ ఒకటి అది ఉంటుంది అన్నమాట దీనికి ఫిట్టింగ్. అంటే ఈ కండెన్సర్ పెట్టుకోనికి. దీనికి ఇది లేదు. దీనికి ఇప్పుడు మనం ఈ లోపల వైండింగ్ పోతే ఖరాబ్ అయితే ఎలా చేసుకోవాలి అంటే 150 నుంచి 200 మధ్యనే అయిపోతుంది మనం చేసుకుంటే. సింపుల్ లాజిక్, చాలా అంటే చాలా సింపుల్. ఇది ఉందా, ఫ్యాన్ తిరగట్లేదు, పోనీ ఖరాబ్ అయినా జస్ట్ ఫ్యాన్ ఇప్పి ఇక్కడ మధ్యలో 3 స్క్రూస్ ఉంటాయి. రెక్కలను ఇప్పేసినాక 3 1 2 3 ఈ 3 ఉంటాయి కదా, ఈ 3 తీసేసుకోవాలి. నేను చెప్తాను. రెక్కలే కాకుండా 3 ఉంటాయి స్క్రూస్. 3 ఉంటాయి. ఇంకో ఈడొకటి ఈడొకటి ఈడొకటి. ఇది తీసేసాక ఫస్ట్ ఇట్లా కింది కనండి, మ్యాక్సిమం వస్తుంది. ఇది ఉందా, ఇట్లా బుర్ర వచ్చేస్తుంది అన్నమాట. ఈ వైండింగ్ నేను ఈ రోజే తెచ్చాను, నేను వేసాను. కాకపోతే వేసినాక వీడియో చూపిస్తున్నా మీకు. ఒకవేళ బేరింగ్ సౌండ్ వచ్చింది అనుకో, ఈ బేరింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ బేరింగ్స్ కూడా మనకు 70-80 రూపీస్ పెడితే ఇదొకటి వస్తుంది. ఇలాంటి బేరింగ్ పైన ఒకటి ఉంటుంది అన్నమాట ఇటు సైడ్. అది కూడా ఒప్పుతా. నేను ముందు చెప్పాను కదా, ఇది ఇలా లోపలికి అనుకొని వైర్ తెగిపోతాయి అన్నమాట. సో అందుకని నేను ఇట్లా లోపలికని, ఇది మనకు మెయిన్. ఇది ఈ గడ్డ ఉందా, ఈ గడ్డను తీసుకొని పోవాలా. ఈ గడ్డను మనం హోల్సేల్ షాప్ కి తీసుకొని పోతే వైండింగ్ ది రెడీమేడ్ ఉంటుంది అన్నమాట. రెడీమేడ్ ది మనకి ఇస్తారు. జస్ట్ ఈ కప్స్ ఉన్నాయా, జస్ట్ ఈ కప్స్ తీయడమే అంతే. మనకి ఈజీ లాజిక్. దీనివల్ల దాదాపు 200 నుంచి 250 రూపీస్ మనకు బెనిఫిట్ అన్నమాట. ఎందుకంటే బయట ఇస్తే 350 నుంచి 400-500 అలా చాలా తీసుకుంటారు. సో ఓన్లీ గడ్డ, ఈ గడ్డ 3 నట్లిప్పంగానే వచ్చేస్తుంది. జస్ట్ ఈ లోపల నుంచి తీసుకున్నామా, ఇది తీసుకొని ఇంకో ఈ మధ్యలో ఉందా, డైరెక్ట్ ఇలా తీసుకెళ్ళినా ఓన్లీ మధ్యలో గడ్డిస్తారు. ఇది కింది ఇట్లుంటది మీకు. ఇది ఉందా, ఇది బయటికి వెళ్తుంది. ఇటు నుంచి కొడితే మ్యాక్సిమం బయటికి వెళ్తుంది. బట్ నేను ఆల్రెడీ ఫిట్ చేసా కాబట్టి ఇప్పుడు ఎందుకు కొట్టడం. ఇది ఉందా, జస్ట్ ఈ గడ్డిస్తారు. మీరు షాప్లోకి, హోల్సేల్ షాప్లోకి వెళ్ళండి. 150 నుంచి 200 రూపాయలనే ఉంటుంది. ఎక్కువ పెట్టకండి. 150 to 200 జస్ట్ తెచ్చుకోవాలి. తెచ్చుకొని లోపలికే వైర్లు సేమ్ ఇలానే ఇచ్చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదా, బేరింగ్ ఒకవేళ మీకు హార్డ్గా తిరిగితే బేరింగ్ ఇదొకటి, ఇక్కడ కింద ఇంకో దానికి ఉంటుంది, కింది దానికి ఇదొకటి, 2 కలిపి 70 రూపీస్. మా అంటే 100 వేసుకోండి, 100 రూపీస్కి ఇస్తారు. ఇదే అది పెట్టేసుకోవాలి. సో దీని కింద స్ప్రింగ్ ఉంటుంది. ఈ స్ప్రింగ్ వచ్చేసి ఇట్లా పెట్టేసుకోవాలి మనం. ఇలా పెట్టేసుకొని ఇంకో యాస్టీస్ ఎలా ఉంది అలా పెట్టేసుకోవాలి. ఇట్లా వస్తే కిందికి పోతుంది. ఇట్లా పోతుందా. సో ఇది దీనికి మిడిల్లో ఇది ఉంటుంది అన్నమాట. దీనికి సరిపడా ఇస్తాడు ఇది. సో ఇది మనం ఇలా పెట్టేసుకొని సేమ్ యాస్టీస్ ఇప్పటిదాకా చెప్పాను కదా, సేమ్ హోల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ చూసుకొని జస్ట్ ఇట్లా గంతే, ఇట్లా గట్టిగా వచ్చేస్తుంది. ఇట్లా రాగానే ముందు 3 స్క్రూలు ఉన్నాయి కదా, స్క్రూలు యాస్టీస్ సో ఇది ఉందా, సేమ్ ఈ కండెన్సర్ ఉంది కదా, ఈ కండెన్సర్ మీరు ఆల్రెడీ మీకు ఫ్యాన్ స్లోగా తిరిగితే చెప్పిన కదా, ఫ్యాన్ స్లోగా తిరిగితే ఏ ప్రాబ్లం ఏమి ఉండదు, ఓన్లీ కండెన్సర్ ప్రాబ్లం ఉంటుంది. ఈ కండెన్సర్ కాస్త 40 నుంచి 50 రూపీస్ ఉంటుంది. ఈ కండెన్సర్ తెచ్చి మీరు కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి వైర్ ఎట్లుంటుంది తెలుసా, అంటే ఇక్కడ బోర్డు లేదు, చిన్నది బోర్డు ఉంటుంది, ఆ బోర్డుకి ఇవ్వాలి వైర్. ఆ బోర్డు లేకునే మనం డైరెక్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. సో RYB అంటే రెడ్, ఎల్లో, బ్లూ. ఫస్ట్ రెడ్ వైర్కి ఏమో వదిలేసేయాలా, ఎల్లో అండ్ బ్లూకి కండెన్సర్ ఇచ్చుకోవాలన్నమాట.
కండెన్సర్ అని నాకు కరెక్ట్ రాదు పదం, సో అడ్జస్ట్ చేసుకోండి. కండెన్సర్ అంటారు దాన్ని. ఇచ్చేసుకున్నామా? సేమ్ దీనికి ఇచ్చేసుకున్నాం కదా ఇప్పుడు మనం, దీనికి. సో ఇది ఖాళీ ఉంది కదా. ఇప్పుడు మనం ఫ్యాన్ మెయిన్ బోర్డ్ నుంచి ఫ్యాన్లకి స్విచ్ బోర్డ్లకి ఇస్తాం కదా, ఆ వైర్ 2 వైర్స్ ఉన్నాయి కదా, ఒకటి రెడ్కి ఇచ్చేయాల, మరొకటి బ్లూకి ఇచ్చేయాల. ఎల్లోకి కూడా ఇవ్వచ్చు, కాకపోతే ఎల్లోకి ఇస్తే రివర్స్ తిరుగుతుంది అన్నమాట ఫ్యాన్, బ్లూకి ఇస్తే కరెక్ట్ వేలో తిరుగుతుంది. సో బ్లూకి ఇచ్చుకోవాలి. మీరు ఇలానే ఇచ్చి మీరు టేప్ కూడా వేసేసుకోవచ్చు. చిన్నది బోర్డు వస్తుంది కదా, బోర్డు కూడా ఫిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం, నడుస్తుందో నడుస్తలేదో. మనం ఇది ఇలా ఇచ్చుకున్నాం కదా, ఇవి ఆనకుండా చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి ఆనకుండా మనం చూసుకోవాలి. అంటే నేను టెస్టింగ్ కోసం చూపిస్తున్నాను అన్నమాట. ఇది నేను టెస్టింగ్ కోసం చూపిస్తున్నా కాబట్టి సేమ్ ఇలానే వదిలేస్తున్నా, లేదంటే నేను టేప్ వేసేవాడిని. సో మీరైతే ఇక్కడ బోర్డు వస్తుంది దానికి ఫిట్ చేసుకోవచ్చు, లేకపోతే రెడ్ ఎల్లో బ్లూ RYB అని గుర్తుపెట్టుకోండి. RYB రెడ్ ఎల్లో బ్లూ, అది ఫస్ట్ రెడ్కి ఇచ్చేయాలి, దాని తర్వాత బ్లూకి ఇచ్చేయాలి మన మెయిన్ వైర్ లో. సో ఈ స్విచ్ బోర్డ్ లో పెడుతున్నా. సో చూడండి ఇది ఎట్లా తిరుగుతుందో. కనిపించిందా ఎట్లా తిరుగుతుందో? సో చూసారు కదా ఇట్లా తిరుగుతుంది. ఇదే అన్నమాట మనం ఇలా ఈజీగా చేసుకోవడం, ఇంట్లోనే మనం మన పని మనం చేసుకోవడం బెస్ట్. బయటికి వెళ్ళడం కంటే, బయట 400, 350, 500 అలా తీసుకోవడం కంటే మనకి ఇది కేవలం 150 to 200 లోపల అయిపోతుంది. జస్ట్ ఈజీ ప్రాసెస్. మనం ఇలాంటి ఫ్యాన్లు ఎన్ని పోయినా మనం చేసుకోగలుగుతాం. సో అందుకనే అది మనం చేసుకున్నది బెస్ట్ అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలానే ఈ ఫ్యాన్స్ చూసి ఎంతమంది నేర్చుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా తీస్తాను, ఇంకా చాలా అంటే చాలా వీడియోలు తీస్తాను. మీకు చాలా అంటే చాలా ఉపయోగపడే వీడియోలు చాలా పెడతాను అన్నమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్.